యుద్ధంలోకి అమెరికా ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో మాకు పక్కగా తెలుసు. ప్రస్తుతానికి హతమార్చం. ఇరాన్ లొంగిపోవాలి. ఆ దేశం వద్ద అణ్వాయుధం అనేది ఉండకూడదు. సమస్యకు నిజమైన ముగింపు కోరుకుంటున్నాం. టెహ్రాన్ అక్కడి పౌరులు తక్షణం వెళ్ళిపోవాలి. ట్రంప్ హెచ్చరికలు. G7 నుంచి అర్ధాంతరంగా అమెరికాకు. తాను తిరిగి వెళ్తున్నది కాల్పుల విరమణ ఒప్పందం కోసం కాదని, విషయం అంతకంటే పెద్దని స్పష్టీకరణ. ఈశాన్య సిరియా నుంచి అమెరికా బలగాల తరలింపు. డీగో గార్షియాలో ఇప్పటికే అమెరికా B-2 స్టెల్త్ బాంబర్లు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇప్పటిదాకా ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ ఉన్నటువంటి యుద్ధం ఏదైతుందో ఇప్పుడు అమెరికా వర్సెస్ ఇరాన్ యుద్ధంగా మారే విధంగా కనబడతా ఉంది. ఎందుకంటే మొన్న ఇజ్రాయెల్లో ఉన్నటువంటి అమెరికా ఎంబసీ పైనే ఈరోజు ఇరాన్ పెద్ద ఎత్తున దాడులు చేసి క్షిపణి దాడులు చేసినట్టు తెలుస్తోంది. దానిలో కొంత పాక్షికంగా అమెరికా ఎంబసీ కూడా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. సో దాంతో సీరియస్ అయినటువంటి అమెరికా వెంటనే ట్రంప్ ఆ G7 సదస్సును అర్ధాంతరంగా రద్దు చేసుకొని అమెరికాకు వచ్చి అక్కడ కీలకమైనటువంటి సెక్యూరిటీ అధికారులతోటి ఒక గంట పాటుగా మీటింగ్ పెట్టేసి చాలా డైరెక్ట్గా ఇరాన్ను మొత్తానికైతే సీరియస్ యాక్షన్ తీసుకునే విధంగా ఇరాన్ పైన, అదేవిధంగా ఇరాన్ అధ్యక్షుడు ఎవరైతున్నారో ఆయన పైన కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ పతాక స్థాయికి చేరిన ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా కూడా జోక్యం చేసుకోనుందా? ఇజ్రాయెల్కు తోడుగా యుద్ధ రంగంలోకి దిగనుందా? గడిచిన 24 గంటలుగా శరవేగంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తుంది. ఎన్నిసార్లు హెచ్చరించినా తమతో అణు ఒప్పందం కుదుర్చుకోలేదన్న కోపంతో ఇరాన్పై రగిలిపోతున్నటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదు. ఈ విషయాన్ని నేను పదే చెబుతున్నాను. టెహ్రాన్ ప్రజలంతా తక్షణమే ఆ నగరాన్ని వీడి వెళ్ళిపోండి అని హెచ్చరిస్తూ సోమవారం తన సొంత సామాజిక మాధ్యమైన ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ పెట్టారు. అనంతరం కెనడాలో జరుగుతున్నటువంటి G7 సమావేశాన్ని వీడి అర్ధాంతరంగా అమెరికాకు పయనమయ్యారు. జాతీయ భద్రతా సలహాదారులతో సమావేశం నిర్వహించడానికి సిచ్యువేషన్ రూమ్ ను సిద్ధం చేయాలని శ్వేత సౌధం వర్గాలను ఆదేశించారు. సుప్రీం లీడర్ గా చెప్పుకున్నటువంటి సదరు నేత ఎక్కడ దాక్కున్నాడో మాకు పక్కగా తెలుసు. ఆయన లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం మాకు చాలా సులువు. కానీ అక్కడ ఆయన క్షేమంగానే ఉన్నారు. ఆయన మేము చంపం కనీసం ప్రస్తుతానికి అని మంగళవారం మరో పోస్ట్ పెట్టారు. పౌరులపైన అమెరికా సైనికులపైన క్షిపణి దాడులను తాము సహించబోమని, తమ సహనం నశిస్తోందని అందులో పేర్కొన్నారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని హెచ్చరిస్తూ మరో పోస్ట్ కూడా పెట్టారు. ఇరాన్ గగనతలం మొత్తం పూర్తిగా తమ నియంత్రణలో ఉందని హెచ్చరించారు. ఇరాన్ వద్ద మంచి స్కై ట్రాకర్లు, ఇతర రక్షణ పరికరాలు ఉండొచ్చు, కానీ వాటికి మా పరికరాలతో పోలికే లేదు అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈశాన్య సిరియాలో ఉన్న 2 బేసుల నుంచి అమెరికా బలగాలు వైదొలిగాయి. ఆ బలగాలను ఎక్కడికి తరలించింది తెలియట్లేదు. ఇంకోవైపు అమెరికా నౌకాదళం తన సూపర్ క్యారియర్ విమాన వాహన నౌక USS నిమిట్జ్ను దక్షిణ చైనా సముద్రం నుంచి మధ్యప్రాచ్య దిశగా వాయుసేనకు చెందిన 21 రీఫ్యూయలింగ్ ట్యాంకర్లను అమెరికా నుంచి యూరప్కు పంపుతున్నట్టు ది వార్ జోన్ వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. మరోవైపు మధ్య టెహ్రాన్లోని 3.3 లక్షల మంది ఉండే ఒక ప్రాంతాన్ని తక్షణమే ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరిక జారీ చేసింది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా కూడా జోక్యం చేసుకుంటుందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ గెలవదు. ఇరాన్ చిన్న కంట్రీ అమెరికాతో పోల్చుకుంటే. సో ఇరాన్ గెలవదు. G7 సదస్సు నిమిత్తం కెనడాకు వెళ్ళిన ట్రంప్ ఈ యుద్ధంలో అమెరికా జోక్యంపై మీడియా అడిగిన ప్రశ్నకు తొలుత సమాధానం చెప్పడానికి నిరాకరించారు. అయితే ఇరాన్ ఈ యుద్ధాన్ని గెలవలేదని అక్కడ ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా మించిపోలేదని, పరిస్థితులు చేయి దాటపకముందే ఇరాన్ తమ అణు కార్యక్రమాన్ని కట్టిపెట్టాలని హెచ్చరించారు. ఇరాన్ తమతో అణు ఒప్పందం కూర్చుకోవాలని సూచించారు. తర్వాత అర్ధాంతరంగా G7 సమావేశాన్ని వీడి వెళ్ళిపోయే ముందు ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదు అని ట్రూత్ సోషల్లో మరో పోస్ట్ పెట్టారంటూ చూస్తా ఉన్నాం. ఇక్కడ 2 అంశాలండి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి 2 అంశాలు ఉంటాయి. ఒకటి మతపరమైనటువంటి ఆధిపత్యం, మత ఆధిపత్యం ఒకటి. అదేవిధంగా ఇటు అణ్వాయుధాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి విషయంలో కూడా అక్రమంగా ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసి పెడతా ఉంది. దాన్ని మేము వ్యతిరేకిస్తామని చెప్పేసి ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో కూడా వాదిస్తూ ఉంది. సో వీళ్ళు ప్లస్ అదేవిధంగా ఇటు ఉగ్రవాదానికి సంబంధించినటువంటి మూలాలు ఏవైతున్నాయో వాటిపైన కూడా కొంతమేర చాలా కట్టడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఇజ్రాయెల్ పూర్తి స్థాయిగా ఇటు సిరియాను కానీ, పాలస్తీనాను కానీ, ఇరాన్ కానీ, రేపు మాపో పాకిస్తాన్ కానీ ఇవన్నిటి కూడా వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు. ఎందుకంటే అవన్నీ కూడా ఉగ్రవాద దేశాలు. సో ఉగ్రవాదం వల్ల ఇజ్రాయెల్ చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డ విషయం వాస్తవం. సో ఇప్పుడు వాటికి ప్రాపర్ రీజన్ కావాలి కాబట్టి ఇప్పుడు మత ఆధిపత్యం అనేది ఒక ఇంటర్నల్గా ఉంటుంది వాస్తవంగా. ఇటు ముస్లిం వర్సెస్ ఆ ఇజ్రాయెల్ సంబంధించినటువంటి అక్కడ ఒక మతం ఉంటుంది.
జూద్ అనుకుంటా, అది నాకు కరెక్ట్ ఐడియా లేదు. వాళ్ళకి సంబంధించినటువంటి ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి డిఫరెన్సే ఇది కనబడతా ఉంది. సో అణ్వాయుధాలు అనేది చాలా మేజర్గా అణ్వాయుధాలు వీడాలని చెప్పేసి ఇరాన్ అక్రమంగా అణ్వాయుధాలు తయారు చేస్తుంది. దానికి అణ్వాయుధాలు ఒకసారి తయారు చేస్తే అన్ని దేశాలు కూడా భయపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇజ్రాయెల్ మొత్తంగా ఈ 2 అంశాలపైనే యుద్ధం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అమెరికా తోడు అందుకేనా ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిరోధించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆ దేశంపై దాడులు ప్రారంభించినప్పటికీ ఒక నతాం యురేనియం శుద్ధి కర్మాగారం మాత్రమే ఒకంత దెబ్బతీయగలిగింది. ఇరాన్ అణు కార్యక్రమానికి అత్యంత కీలకమైనటువంటి ఫాదో యురేనియం శుద్ధి కేంద్రాన్ని ధ్వంసం చేయలేకపోయింది. కొండల నడుమ భూగర్భంలో 200 అడుగుల లోతున ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో యురేనియాన్ని 60% వరకు శుద్ధి చేయడానికి ఉపయోగించే RI-6 సెంట్రిఫ్యూజ్లు 2000 దాకా ఉన్నట్టు అంచనా. ఈ కేంద్రాన్ని కాపాడేందుకు రష్యన్ S-300 గగనతల రక్షణ వ్యవస్థలు ఇరాన్ వినియోగించింది. సో మరోవైపు ఖమేనీ సైతం టెహ్రాన్ నగరానికి 340 కిలోమీటర్ల దూరంలోని లవిజాన్ ప్రాంతంలో భూగర్భంలో 200 అడుగుల లోతున ఉన్న ఒక బంకర్లో తలదాచుకున్నట్టు సమాచారం. ఖమేనీతో పాటు ఆయన కుమారుడు మరికొందరు కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ బంకర్లో ధ్వంసం చేయడానికి ఇజ్రాయెల్ వద్ద ఉన్న బంకర్ బస్టర్ బాంబులు సరిపోవు. దానికి అత్యంత శక్తివంతమైన 14,000 కిలోల GBU-57 పెనెట్రేటర్లు కావాలి. అవి అమెరికా వద్ద మాత్రమే ఉన్నాయి. వాటిని ప్రయోగించడానికి అవసరమైన B-2 స్టెల్త్ బాంబర్లు కూడా అమెరికా వద్ద ఉన్నాయి. రాడార్లకు చిక్కని స్టెల్త్ సామర్థ్యం గల ఈ B-2 బాంబర్లు అమెరికా వద్ద 20 ఉన్నాయి. 200 అడుగుల లోతులో ఉన్న బంకర్ల సైతం తునాతునకలు చేసి GBU-57 బాంబులు ఉపయోగించే ఏకైక యుద్ధ విమానం ఇదే. అందుకే ఈ విషయంలో ఇజ్రాయెల్ అమెరికా సాయాన్ని ఆశిస్తోంది అంటూ చూస్తున్నాం. ఇజ్రాయెల్ దాడితో ఇరాన్ స్టేట్ మీడియా సెంటర్లో మంటలు అంటూ చూస్తున్నాం. హర్మూజ్ జలసంధిలో 2 నౌకల సో మొత్తానికి B-2 బాంబర్ల మోహరింపు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నట్టు తెలుస్తోంది. సో అమెరికా కూడా రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్కు మద్దతుగా ఇరాన్ అణ్వాయుధానికి సంబంధించినటువంటి ఒప్పందాన్ని మొత్తం నిలిపేసి ఒక్క అణ్వాయుధాన్ని కూడా వాడొద్దు, వినియోగించొద్దు, తయారు చేయొద్దు అనేటువంటి ఒక స్ట్రిక్ట్ కండిషన్స్ తోటి అమెరికా అయితే పెద్ద ఎత్తున యుద్ధ రంగంలోకి ఇజ్రాయెల్కి మద్దతుగా దిగబోతున్నట్టు తెలుస్తోంది. ఒకసారి అమెరికా దిగితే ఇక దాన్ని అంత ఈజీగా కంట్రోల్ చేయడం కష్టం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్